హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూవర్స్. ఈ రోజు వచ్చేసి నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను మీకోసము. రీసేల్ ప్రాపర్టీ అన్నమాట. సాగర్ హైవేలో అంటే మనకు ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. మన్నెగూడ. సో మన్నెగూడలో సంపద హోమ్స్ ఈ హౌస్ అనేది రీసేల్ కి వచ్చింది అనమాట. సో మీకు ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే టోటల్ గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద దీన్ని డివైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 3 లో ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి అన్ని కూడా సీసీ రోడ్స్, చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకు టోటల్ వచ్చేసి గేటెడ్ వాల్ వస్తుంది. ఫుల్ సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ దీంట్లో ఉంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఈ హౌస్ ఒక 10 years ఓల్డ్ హౌస్ అన్నమాట. సో ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి 40 feet రోడ్. ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో 183 square yards లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి వెల్వేషన్. సో ఇది వచ్చేసి మనకి హౌస్ వెల్వేషన్ అన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చేస్తే మనకు వచ్చేసి ఇది పార్కింగ్ స్పేస్ ఇచ్చారనమాట. సో ఒక మంచి పెద్ద కార్ తో పాటు బైక్ కూడా పార్క్ చేసుకునే విధంగా కింద పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఎంట్రన్స్ డోర్ ఇది కూడా టేక్ తో చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకు HMDA ప్రాజెక్ట్. సో ఓన్లీ విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో అప్పట్లో మనకు కొన్ని డూప్లెక్స్ ఉన్నాయి అండ్ కొన్ని G+1 కూడా ఉన్నాయి అనమాట. వెల్కమ్. సో మనం లోపలికి వచ్చేస్తే కనుక ఈ డోర్ వచ్చేసి టేక్ డోరు. సో స్పేషియస్ హాల్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో మొత్తం ఇది హాల్ అన్నమాట. సో దీని పక్కనే చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. కబోర్డ్స్ అండి, అన్ని రూమ్లలో కూడా మనకి కబోర్డ్స్ చేయించారు. కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ వాడారు. చెక్కు చెదరకుండా ఇంకా కూడా స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. కిచెన్కి అటాచ్ అయ్యి మనకి ఈ పక్కన మనకు వాష్ ఏరియా ఇచ్చారు. సో వాష్ ఏరియా కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది పూజా రూమ్. సో పూజా రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. డోర్ కూడా చాలా స్టాండర్డ్గా అన్నీ బాగున్నాయి అనమాట. ఈ పక్కనే చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ కావచ్చు. అలాగే మనకు ఇక్కడ డోర్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. చుట్టూ కూడా డోర్స్ ఇచ్చారనమాట. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అన్ని కబోర్డ్స్ తోటి ఉంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మనం హాల్లో వస్తే హాల్లో ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. సో ఎవరైనా వస్తే కామన్ వాష్రూమ్ వాడుకునే విధంగా ఈ కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకుంటే మీకు అన్ని కూడా కబోర్డ్స్, అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. సో టోటల్ హౌస్ వచ్చేసి కింద మనకి 2 bedrooms, హాల్, కిచెన్, ఓపెన్ కిచెన్ చాలా స్పేసియస్గా ఉందండి. ఎందుకంటే ప్లాట్ కూడా మనకు 183 square yardsలో కాబట్టి టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు 2200 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో బాల్కనీ కూడా చూడండి చాలా స్పేసియస్ ఇచ్చారు. ఇటువైపు చూస్తే మీకు కాలనీ మొత్తం కనిపిస్తా ఉంది. సో ఇదంతా కూడా మంచి డెవలప్మెంట్ అయిన ఏరియాలో హౌస్. పైన కూడా డబల్ బెడ్రూమ్. సో డోర్ కూడా మంచి స్టాండర్డ్గా ఉంది. స్పేసియస్ హాల్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఎంతమంది వచ్చినా ఏమైనా ఫంక్షన్ చేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేసియస్ హాల్. దీనికి అటాచ్ అయ్యి మనకి ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారు. అక్కడ షింక్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ పక్కనే మనకు వాషింగ్ మిషన్ స్పేస్ కూడా ఉంటుంది. ఈ పక్కనే వస్తే మనకి ఇక్కడ పూజా రూమ్. సో ఇక్కడ ఆల్రెడీ పూజా రూమ్ సెటప్ ఉంది. ఇందులో ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి కిచెన్. కిచెన్ చూడండి కింద ఎంత పెద్దగా ఉందో పైన కూడా అంతే స్పేసియస్ గా ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి. సో చాలా స్పేసియస్ గా, వెంటిలేషన్ లైట్ కూడా వేయలేదు, వెంటిలేషన్ అంతా బాగుంది. సో ఈ పక్కన చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. దీంట్లో కూడా అన్ని కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్ గా మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్ అయ్యి వాష్రూమ్ ఉంది. ఫుల్ కబోర్డ్స్ తోటి వెంటిలేషన్ కావచ్చు. టైల్స్ కింద మనకు చూసుకుంటే మన కింద టైల్స్ వేసారనమాట. మంచి స్టాండర్డ్స్ టైల్స్ వేసారు. సో బాత్రూమ్ లో కూడా ఏదైతే ట్యాప్స్ ఏవైనా వాడారో అన్ని కూడా మంచి స్టాండర్డ్ వాడారు. ఇల్లు అనేది చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ చాలా చక్కగా ఉంది. సో మీకు ఎవరికైనా ఈ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్, యాక్చువల్లీ నాకు చాలా మంది అడిగారండి. సో నాకు 1.5 CR లో మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఒక G+1 హౌస్ కావాలని. సో అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ లొకేషన్ ఎగ్జాక్ట్లీ మనకు చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన్నెగూడలో ఉండే ఆ మెయిన్ హైవే ఏదైతుందో జస్ట్ దానికి ఒక వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు ఈ ప్రాజెక్టు సంపద హోమ్స్ ఉన్నాయన్నమాట. సంపద హోమ్స్ లో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 3 లో ఉంటుంది.
మనం ORR ఎగ్జిట్ నెంబర్ 12కి ఇన్సైడ్ అంటే 3 కిలోమీటర్ ఇన్సైడ్ ఉంటాము. సో నియర్ బై చూసుకుంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, షాపింగ్స్ చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఏవైనా కూడా. మన్నెగూడ లొకేషన్ చాలా డెవలప్ అయ్యిందండి. ఇక్కడ విల్లా చూసుకుంటే మీరు దగ్గర 5 కోట్ల వరకు కూడా విల్లాస్ ఇక్కడ లభిస్తున్నాయి. మంచి లొకేషన్ లో రీసేల్ ప్రాపర్టీ. రీసేల్ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ చాలా స్టాండర్డ్ గా కూడా ఉంటుంది. 10 years ఓల్డ్ ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రైస్ వైజ్ గా చూసుకుంటే 1.6 కోట్ చేస్తున్నారండి. అవునండి, 1,60,00,000 అనేది దీని ప్రైస్. స్మాల్ గా నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏమైనా ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి విజిట్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ మీరు ఓనర్ తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.